జగన్ చేసిన మావిగన్ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. నెటిజన్ల నెగిటివ్ ట్రోలింగ్, సొంత పార్టీ నేతల అసంతృప్తి, విపక్షాల దాడితో తాడేపల్లి ప్యాలెస్ ఉక్కిరిబిక్కిరవుతుంది. ప్రెస్ మీట్ లో జగన్ మాట మార్చిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతుండగా వైసీపీ లీడర్లు తలపట్టుకుంటున్నారు. ఏపీ రాజధాని అంశంపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రోజుకో మాట మారుస్తూ ఉండటంతో సొంత పార్టీ నేతలే ముక్కున వేలేసుకుంటున్నారు. తాజాగా ఆయన తెరపైకి తెచ్చిన మావిగ నినాదంపై సామాన్య జనం నవ్వుకుంటున్నారు. ఈ ప్రకటనతో పార్టీ మొత్తం డిఫెన్స్ లో పడిపోగా జగన్ ను బ్లైండ్ గా సపోర్ట్ చేసే లీడర్ల వాయిస్ ఇప్పుడు వైసీపీలో పూర్తిగా మైనార్టీగా మారిపోయింది. మరోవైపు అమరావతి శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఉండటంతో ఆ క్రెడిట్ చంద్రబాబుకు దక్కకుండా జగన్ కొత్త ప్లాన్ వేశారు. 2029లో అమరావతి వర్సెస్ మావిగన్ ఫైట్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తీరా వైజాగ్ ముచ్చటేంటని మీడియా ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా దాటవేశారు. దీంతో ఉత్తరాంధ్ర వైసీపీ సీనియర్ నేతలు జగన్ తీరుపై తీవ్ర ఆగ్రహంతో కారాలు మిరియాలు నూరుతున్నారు. పరిస్థితి చేదాటడంతో అప్రమత్తమైన జగన్ నేతలను పిలిపించి అమరావతిపై అవినీతి ముద్ర వేయాలని నూరిపోశారు. అక్కడ రోడ్ల నిర్మాణ వ్యయంపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తించాలని ఆర్డర్ వేశారు. కేంద్ర సచివాలయ ఖర్చుతో పోల్చుతూ అమరావతి టవర్ల నిర్మాణంలో భారీ అవినీతి జరుగుతోందని జనంలోకి బలంగా తీసుకువెళ్లాలని, లేకపోతే మావిగన్ కు ఆదరణ రాదని జగన్ తాడేపల్లిలో క్లాస్ పీకారు. వైసీపీ 3 రాజధానుల పేరుతో ఎన్నికలకు వెళితే 11 సీట్లు వచ్చాయని, మావిగన్ అనే పిచ్చి చేష్టలతో ఎన్నికలకు వెళితే 0కే పరిమితం అవుతారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ హెచ్చరించారు. 3 రాజధానులు నాటకం వేశారు. దాంతో పాటు కాలయాపన చేసి 5 సంవత్సరాలు టైం వేస్ట్ చేశారు. 3 రాజధానులు అని చెప్పించాట ₹1 ఖర్చు పెట్టలేదు. కేవలం 450 కోట్లు పెట్టి ఆయన ఉండటానికి భవనం మాత్రమే కట్టుకున్నాడు. ఇది తప్పక ఏం చేయలేదు. పోయిన 5 సంవత్సరాలు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎంత డెవలప్ చేశామో అమరావతి ప్రాంతంలో రైతులు 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు తీసుకొచ్చి ఒక పిలుపు మీద ముందుకొచ్చి ఇవ్వటం జరిగింది. 3 రాజధానులు కాదు 3 ప్రాంతాలు కలిపి మావిగన్ అని పెడతానని చెప్తున్నాడు. అంటే అతనికి ఒక నిలకడ మనస్తత్వం లేదు. అసలు ఏం కావాలి ఈ రాష్ట్రానికి అనే ఆలోచన లేదు అతనికి. అందువల్ల మనిషికి రోజుకో రకమైన తిక్క భాష మాట్లాడతా ప్రజలను అతను కన్ఫ్యూజ్ అవుతా, ప్రజలందరినీ కన్ఫ్యూజ్ చేస్తా రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా చేయడానికి ఒక కంకణం కట్టుకున్నారన్నమాట. ఇటు విజయవాడలో పరామర్శకు వెళ్లిన జగన్ విజయవాడ రాజధాని అంటూ మరో కొత్త రాగం అందుకోవడం సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. అమరావతి మన రాజధాని, విజయవాడ మన రాజధాని. వాస్తవం చెప్పాలి, అందరం ఇక్కడే ఉంటాం. కళ్ళెదితే పోలీస్ స్టేషన్, కళ్ళెదితే సిపి, కళ్ళెదితే డీజీపీ, కళ్ళెదితే ముఖ్యమంత్రి, కళ్ళెదితే హోమ్ మినిస్టర్స్ ఆఫీసు. శ్రీలంక పోలీస్ స్టేషన్ వచ్చే పరిధి కూడా డైరెక్ట్ గా సిపి పరిధి. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళ నాన్న పోయి ఆ వీడియో కూడా చూపించి, మరణ వాంగ్మూలంతో కూడిన ఈ వీడియోను కూడా చూపించి నా కొడుకుని దారుణంగా చంపేస్తానంటే కూడా సిపికి చూపించిన నో యాక్షన్. ఎందుకు ప్రొటెక్ట్ చేస్తా ఉన్నారు అంటే క్లియర్ కట్ గా రాజధానిలో ఒక రాకెట్ నడుపుతా ఉన్నారు. ఓ పక్క టీడీపీ జనసేన నేతలు, మరోవైపు తిరుపతిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కూడా జగన్ మావిగన్ ప్రతిపాదనపై విరుచుకుపడ్డారు. ఎన్నికల సమయంలో వాగ్దానం చేశాడు, అమరావతి మన రాజధాని, దాన్ని కొనసాగిస్తానని. తర్వాత ఆయనకి ఏ విధంగా మతి భ్రమించిందనాలా, లేకపోతే రాష్ట్రంలో అభివృద్ధి ఆటంకం కలిగించాలనే ఒక దురాభిప్రాయం కలిగిందో పెద్ద ఎత్తున 3 రాజధానులనే మాట తీసుకురావడం, ఒక గందరగోళ పరిస్థితి తీసుకొచ్చాడు. ఎక్కడికక్కడ అస్తవ్యస్తంగా పరిస్థితి ముందుకెళ్లకుండా అనుకున్న 3 రాజధానులు కూడా ఎక్కడికి ముందుకెళ్లేదు. అమరావతిని కూడా అక్కడికి ఉంచి ఎక్కడ పని జరగకుండా ప్రజాధనాన్ని పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేస్తారు. నీకు హక్కు లేదు. ఇవాళ అనేక రకాల ప్రజల యొక్క ధనంతో రాజధాని నిర్మాణం చేస్తున్నారు. ఆయనకి ఇప్పటికి కూడా మనసుకు అంగీకరిస్తాయి. ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ లో ఆయన కొత్త నినాదం తీసుకొచ్చాడు. ప్రజల యొక్క ఆలోచన మలిచే విధంగా మావిగన్ అని చెప్పి ఆలోచన చేశాడు. వీటిని పట్టించుకోని జగన్ అమరావతిపై వ్యతిరేక ప్రచారం చేయాలని నేతలకు చెప్పి బెంగళూరు ప్యాలెస్ కు చెక్కేశారు. ఇక్కడ వైసీపీ నేతలు మాత్రం జగన్ మావిగన్ వ్యాఖ్యలపై తర్జన భర్జనలు పడుతున్నారు.